హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. వచ్చేసాడు బాలయ్య బాబు వచ్చేసాడు, భూమ్ భూమ్ అనేసాడు. సో మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను షేక్ అయ్యానో షాక్ అయ్యానో అస్సలు అర్థం కావడం లేదు భయ్య. ఆ రేంజ్ లో ఉంది టీజరు. సో నిజంగా అంటే షాక్ అయ్యానా అంటే చెప్పలేను, షేక్ అయ్యానా అంటే అది కూడా చెప్పలేను. అందుకే అటు ఇటు పోకుండా ఎటోలాగా పెట్టేసా తమిళ అయితే. సో మొత్తానికి ఇక అఖండ తాండవం 2 సినిమా అయితే టీజర్ వచ్చేసింది నిన్న సాయంత్రం. సో మొత్తానికి కొంచెం లేట్ అయిందంటే నేను చెప్పడం రివ్యూ అందరూ చెప్పేశారు. బట్ మొత్తానికి ఇంక ఎలా ఉందిరా ఈ టీజర్ అంటే ఓకే భయ్యా, బాగానే ఉంది. సో మొత్తానికైతే హానెస్ట్గా ఇంకా చెప్పాలరా భయ్, మనసు మీద చేసుకొని అంటే నాకు ఫస్ట్ పార్ట్ టీజర్ ఇచ్చినంత ఇంపాక్ట్ ఈ టీజర్ అయితే అస్సలు ఇవ్వలేదు భయ్యా. ఇది ఫ్యాక్ట్, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న ఫ్యాక్ట్. సో మొత్తానికి ఎందుకు భయ అంటే కారణాలు ఉన్నాయి. ఏంట్రా అంటే అసలు అఖండ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు అసలు అది చూస్తుంటే అఖండ అఘోరాన్ని చూసినట్లే. ఇంకా బాలయ్యబాబు నాకు ఎక్కడ కనపడలేదు, ఆ రేంజ్ అఘోరాన్ని నేను చూశాను. సో బట్ ఇక్కడ నాకు చూస్తే మాత్రం ఏదో మిక్స్ అయింది, ఆ టేస్టింగ్ సాల్ట్ ఏదో మిస్ అయింది అనమాట. నాకు ఆ త్రిశూలం పట్టుకొని అసలు ఒక 10 మందిని కొడుతుంటే గాల్లోకి లేపి నాకు అక్కడ అఘోరాన్ని మిస్ అవుతున్నా అనమాట. నాకు అస్సలు అనిపించలేదు. సో మొత్తానికి అయితే బాలయ్య కాబట్టి ఎలా కొట్టినా ఏం చేసినా నమ్మేస్తాం, ఓకే, అందులో డౌట్ ఏం లేదు. ఇంకొకటి అందరూ ఫీల్ అవుతుంది, క్రింజ్ ప్రో మ్యాక్స్ త్రిశూలం రౌండ్ గా తిప్పి అందరిని ఏకపారాయడం నరకపారాయడం త్రిశూలం కొట్టుకుంటూ పోతుంది. సో మొత్తానికి ఇది నమ్మేలాగా ఉందంటే నమ్మేలాగా లేదు, బట్ నమ్మాలి. అక్కడ ఉంది బాలయ్య, అందులోనూ బాలయ్య మామూలుగా తొడలు కొడితేనే ట్రైన్ లైన్కి వెళ్ళిపోతాయి. అలాంటిది ఒక అఘోర పవర్ హౌస్, పవర్ లాంటి అందులో పవర్స్ ఉన్న వ్యక్తి సో మొత్తానికి కొడుతున్నాడు అంటే ఈజీగా నమ్మేసిందే, నమ్మేయాలి కూడా. సో మొత్తానికైతే ఇలాంటి ప్రోమాక్స్లో కొంచెం తక్కువగానే పెడితే బెట్ భయ్యా, ఎస్ట్ భయ్యా. ఎందుకంటే ఇలాంటి క్రింజ్లో మనకి ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే అసలు చాలా తక్కువ. అంటే ఫస్ట్ పార్ట్లో మనం చూసే కొద్ది బాలయ్య అస్సలు కనపడ్డు, ఓన్లీ ది అఘోరానే కనపడతాడు. సో మొత్తానికి అలాంటిదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న పార్ట్లో కూడా. సో మొత్తానికి ఇలాంటి క్రింజ్లు కొంచెం తక్కువ చేసి అస్సలు పార్ట్ 1 ఎలా తీసాడో కొంచెం మైండ్లో పెట్టుకుంటే బోయపాటి బెస్ట్ అనమాట. సో మొత్తానికి ఇంకా టీజర్ ఎలా ఉందో ఒక ముక్కలో చెప్పురా, ఐ ఇచ్చిందా లేదా అంటే ఐ ఇచ్చింది భయ్య, అందులో ఎటువంటి సందేహం లేదు. బీజిఎం తమని ఇరగ కొట్టేశాడు, అందులో డౌటే లేదు అసలు. సో మొత్తానికైతే హై అయితే ఖచ్చితంగా ఇచ్చిందని చెప్పాలి. సో మొత్తానికి ఫస్ట్ పార్ట్లో ఉన్న గెటప్ కూడా ఇందులో ఉంది. సో మొత్తానికి ఇద్దరు కూడా ఉన్నారు అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది, డబల్ యాక్షన్ అని. సో మొత్తానికైతే ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అయితే ఇచ్చింది సినిమా. అందులో మెయిన్గా September 25 రాబోతుంది. సో ఓజీ అండ్ అఖండ మామూలు క్లాష్ ఉండబోదు. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే గట్టిగానే ఉంది భయ్య. ఇంకా ట్రైలర్ వచ్చాక ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఖచ్చితంగా బాలయ్య కెరీర్లో ది బెస్ట్ సినిమా అవ్వబోతుంది అండ్ ఫస్ట్ టైం 100 crore సినిమా కూడా ఉండబోతుంది. సో మీకేమనిపిస్తుంది గాయస్ ఈ సినిమా టీజర్ చూడగానే తప్పకుండా మన కాంట్రోల్లో తెలియజేయండి. ఇంకెందుకు కలిసాం, సబ్స్క్రైబ్ చేసుకోండి.